రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో చాలామంది నాకు సర్కిల్ లేదు, నాకు ఎవరు తెలీదు, నెక్స్ట్ నేను చేయలేను అనే టాకింగ్ ఎక్కువ వస్తుంటాయనమాట. అది ఎవరు చెప్తారంటే, ఏం ట్రై చేయకుండా ఉన్నోళ్ళు ఆ మాట చెప్తారు. యాక్చువల్లీ ఇప్పుడు నేనున్నాను శ్రీకాకుళం నుండి ఇక్కడికి ఓన్లీ వర్క్ కోసం వచ్చినాను. నేనిప్పుడు నాకు ఈ సంస్థకి మన వైకుంఠరావు సారు చెప్పిరనమాట. దీంట్లో నువ్వు వర్క్ చెయ్యి అనేసి. అప్రోచ్ అయినా దీనికి. సో, ఆయన ఆయన ద్వారా నేను నేర్చుకున్న, నెక్స్ట్ ఆయన ఎట్లా చేస్తారని కాపీ జస్ట్ కొట్టిన. ఆయన 100 పాయింట్స్‌లో ఒక 2, 3 కాపీ కొట్టిన. నేను ఏ విధంగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కెట్‌లో మనం దిగాలనమాట. మనం ఎళ్తుండాలి. ఎట్లా అంటే ఇప్పుడు మన దగ్గర సర్కిల్ లేదు. సర్కిల్ సృష్టించుకోవాలి మనం. కస్టమర్ లేదు. కస్టమర్ సృష్టించుకోవాలి. అంతేగాని మన ఇంటికొచ్చి లేకుంటే మన దగ్గరకొచ్చి ఎవరు అమౌంట్ పట్టుకొని రారు కదా! సో, అదే విధంగా మనకి బిజినెస్ పార్ట్నర్ కావాలంటే మనం సక్సెస్ అవ్వాలి ఫస్ట్ రియల్ ఎస్టేట్‌లో ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా లేకుంటే ఒక మంచి పొజిషన్‌లో ఉన్నట్టు ఉంటే ఆటోమేటిక్‌గా మన టీమ్ కూడా సెట్ అవుతది. సో, ఇన్వెస్టర్‌ని ఏ విధంగా పట్టుకోవాలంటే ఇప్పుడు మన కాడ సర్కిల్ లేదు. మన సర్కిల్ సృష్టించుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కెట్ ఫీల్డ్‌కి స్టార్టింగ్‌లో ఎళ్ళేవాడిని నేను. డీమార్ట్ నెక్స్ట్ లేతే కిరాణా షాపు లేకుంటే షాప్స్ ఉంటాయి కదా! బట్టల షాపు ఇట్లాంటివన్నీ ఎళ్తుంటే అక్కడ ఎల్ఐసీ ఏజెంట్లు, రిటైర్ ఎంప్లాయీస్, ఆర్టీసీ రిటైర్ ఎంప్లాయీస్ అనుకోండి. ఏదైనా సరే ఒక మంచి ఆహ్, సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా! వాళ్ళకి మంచి సర్కిల్ ఉంటదనమాట. అట్లాంటి వాళ్ళందరికీ మన టీమ్‌లో యాడ్ చేసుకొని వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ ఏ విధంగా మనం జనరేట్ చేయొచ్చు, బిజినెస్‌కొస్తే ఏ విధంగా అమౌంట్ సంపాదించుకోవచ్చు అనే దానికోసం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా మనకు బిజినెస్ గ్రోత్ అనేది పెరుగుతది. మన టీమ్ కూడా మంచి పొజిషన్‌లో ఉంటది. సో, అట్లాంటి వాళ్ళనందరినీ మన టీమ్‌లో యాడ్ చేసుకోవాలి. ఇవి ఇవి చేస్తూ పోతుండాలి. రోజు మనం చేస్తూ పోతుంటేనే ఆటోమేటిక్‌గా దీనికి అర్హులవుతాం 100%. అంటే బిజినెస్ నేను చేయలేను, నేను మార్కెట్ నా వల్ల కాదు. మనం సృష్టించుకోవాలి ఏదైనా సరే. ఖచ్చితంగా అవుతది 100%. బిజినెస్ మన టీమ్ ఉంటే 100% మనం ఎన్నైనా సాధించగలం. నెక్స్ట్ కస్టమర్‌ని ఏ విధంగా పట్టుకోవాలి. కస్టమరు ఇప్పుడు చాలామంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ అప్పట్లో ఇంటికి ఒక పర్సన్ ఊరికి ఒక పర్సన్ ఉండేటోళ్ళు. ఇప్పుడు ఇంటికి ఒక పర్సన్ ఉన్నారు. ఏది రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో. సో, మనము ఎంత అప్‌డేట్ ఉండాలి? ఏ విధంగా మనము ఫాస్ట్ అప్‌డేట్‌లో ఉండాలంటే, ఇప్పుడు మనము డైలీ మనము ఏదో స్టేటస్ చూస్తాం, అవన్నీ చూస్తాం ఫోన్‌ల. సో, ఆ ఫోన్‌లో మన మన ఇది ఉంది కదా! మన సైట్స్ డెవలప్‌మెంట్సు, నెక్స్ట్ ఓపెనింగ్‌వి, నెక్స్ట్ ఏ విధంగా సీసీ రోడ్లు ఇవన్నీ డెవలప్‌మెంట్స్ గాని, ఏవి గాని మనం ప్రెజెంటేషన్ అనేది ఫోన్‌లో ఇస్తుండాలి. కస్టమర్ ఆల్రెడీ సేవ్ చేస్తారు కదా! స్టేటస్ చూసి కూడా దానికి అప్రోచ్ అవుతారనమాట. అంతేగాని మనం ఏదో టైమ్ పాస్‌గా మొత్తము రీల్స్‌లో చూడడం గాని అవి కాకుండా మన గ్రోతింగ్ కోసము ఏది వర్క్ చేస్తున్నామో అది ప్రెజెంటేషన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నామో మన చుట్టుపక్కల ఏరియా మొత్తం తెలవాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మనకి లీడ్స్ అనేది జనరేట్ అవుతది. మనం ఏం చేస్తామో తెలియకుండా కొందరు చాలా సీక్రెట్‌గా చేసి నేను సక్సెస్ అవుదాం అనుకుంటారు. అది చాలా రాంగ్ అనమాట. మనం ఖచ్చితంగా పబ్లిక్‌లో మనం ఏం చేస్తామో తెలిస్తేనే మనకి వాల్యూ ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈసీఎల్‌లో ఉంటా. ఈసీఎల్‌లో ఏ పర్సన్ అయినా సరే మాక్సిమం అంటే నాకు తెలిసిన పర్సన్ ఎవరైనా సరే కొనాలంటే లోకేష్‌కి ఫోన్ చేసేటట్టుగా నేను తయారు చేసుకోవాలి. అంటే అది పబ్లిసిటీ చేయాలి. అంతేగాని సీక్రెట్‌గా ఆయన మన ఇంటికొచ్చి బ్యాగ్ పట్టుకొని వచ్చి అమౌంట్ కట్టరు కదా! సో, మార్కెట్‌లో మనము సేల్స్ కావాలంటే మనము పబ్లిసిటీ చేయాలి. అట్లా చేస్తేనే 100% లీడ్స్ అనేది జనరేట్ అవుద్ది.